మిగుదాం, ప్రార్థించుదాం. మహిమ కలిగిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు. యుగ యుగములు పాలించువాడా, నరకములో నుంచి మమ్మలను తప్పించువాడా, శాశ్వతమైనతో ప్రేమతో ప్రేమించువాడా, విడువక మా ఎడల కృప చూపుచున్న గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమున నీ దాసురాలుగా నిలవబడి ఉండగా ఈ అభిషేకాన్ని నా మీద నింపండి తండ్రి. దేవాని పరిమళ వాసనగా ఉండేటకు మమ్మల్ని ఏర్పరచుకున్న గొప్ప దేవుడు తండ్రి. నీ పరిమళ వాసనల మీద జల్లుతూ తండ్రి, అట్టి సత్యమును ప్రజలకు పంచే కృప మాకు దయచేయండి. మా నిలువెల్లమే శక్తిని నింపండి. ఆవరణమంతా నీ కృపాహస్తము చాపండి. ప్రతి ఆత్మను బలపరచమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన కృప మేళతో నింపి ఆశీర్వాదమునకు కర్తలుగా మీరు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గత వారము ఏమి ధ్యానం చేసామండి? దేవుడు జోక్యము చేసుకున్నాను. కీడు చేయువారి విషయంలో దేవుడు జోక్యము చేసుకుని ఆపదల నుండి, శత్రు భయముల నుండి విడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగా. ఈనాడు మనము గమనిస్తే అంశం ఏమిటనగా, కీడు ఎంత ప్రమాదమైనది. గత వారములో కీడు చేయటం వలన చూసి ఉన్నాము. మరి ఈనాడు కీడు ఎంత ప్రమాదకరమైనది. గత వారములో వాక్య సందేశంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే షిమి. దావీదును శపిస్తూ ఉన్నప్పుడు దావీదు ఏమంటాడు? దేవుని ఆజ్ఞ లేనిదే ఆ వ్యక్తి నన్ను శపించడు. ఒకవేళ అతడు శపించినా ఆ శాపము దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా మార్చును. ఆ యొక్క శాపము, ఆ దూషణలు నాకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయని దేవుని స్తుతించి అతని జోలికి పోకుడి అన్నాడు. దేవునికి స్తోత్రములు. అంటే అతన్ని ఎవరికి అప్పగించాడు దావీదు గారు? దేవునికే అప్పగించాడు. ఇప్పుడు అదే అంశ భాగంలో కీడు అంటే శపించినటువంటి షిమి గారి పరిస్థితి ఏమైంది, కీడు కల్పించే వారి పరిస్థితి ఏమవబోతుంది అన్న సందేశమును మనం వినబోతున్నాం. దేవునికి స్తోత్రములు. అయితే గమనిస్తే అది మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి. హల్లెలూయా. గమనిస్తే షిమి గారు దావీదు సింహాసనానికి, దావీదు రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాడని, శత్రువుగా ఉన్నాడని, కీడు చేయవాడుగా ఉన్నాడని దావీదు తలంచి దావీదు ఒక ఆలోచన చేశాడు. యెరూషలేములోనే షిమి గారు ఉండాలి. ఒకవేళ దూరముగా ఉన్నట్లయితే రాజకుట్ర జరుగుతుంది, రాజ్యానికి ప్రమాదము తెచ్చే అవకాశం ఉంది. దేవుడు నిర్ణయించిన రాజు దావీదు. దేవుడు నిర్ణయం చొప్పున దావీదు రాజు సింహాసనము ఎక్కాడు. అయితే షిమి ఆ యెరూషలేము యొక్క సరిహద్దులు దాటి బయట ఉన్నట్లయితే రాజ్యానికి ప్రమాదము, దావీదు యొక్క సింహాసనానికి ప్రమాదము గనుక కీడు చేస్తున్నటువంటి, కీడు కలిగించే షిమి గారిని యెరూషలేములోనే నీవు ఇంట నివాసము చేయాలి. ఎప్పుడైతే నీవు కిద్రోను వాగు దాటుతావో అప్పుడు నువ్వు చచ్చిపోతావు. నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివని ఒక ప్రమాణం చేయించుకున్నాడు. ఎవరు? దావీదు గారు. దావీదు ప్రమాణానికి కట్టుబడి అలాగే ఆ ప్రమాణాన్ని అంగీకరించి షిమి గారు కూడా ఆ ప్రమాణంలో ఉన్నాడు. అయితే 3 సంవత్సరాలు జరిగింది. 3 సంవత్సరాలు జరిగిన తర్వాత షిమి గారి కింద ఉన్నటువంటి పనివారు వెళ్ళి, ఆ వచనాలు మనం చూద్దామండి, చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. 39వ వచనం. అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమి యొక్క పనివారిలో 2 పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతురాజు ఎంతకు చేరిరి. అతడు నీ వారు గాతులో ఉన్నారని ఆ షిమికి వర్తమానము రాగా షిమి లేచి గాడిదకు గంతగట్టి తన
తన పనివారిని వెదకుడుకై గాతులోనికి ఆకర్షణకు పోయెను. ఇలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను. షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానము రాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకై వెలుదువో ఆ దినమున నీవు మరణించుదువని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించుదిరి కదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నువ్వు ఒప్పుకుంటివి. కాబట్టి యెహోవా తోడని నువ్వు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మొదలుచున్న కీడంతయు నీకు తెలియను. నువ్వు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనిస్తే దావీదునకు ఎవరు చేశారు కీడు? షిమీ చేశాడు. షిమీ చేయడం వల్ల ఆ కీడు ఎవరి మీదకి వచ్చింది? షిమీ మీదకే వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ప్రమాణము జరిగించబడింది. ప్రమాణమును హద్దు మీరి ఏం చేశాడు? కిద్రోను వాగు అంటే యెరూషలేము యొక్క సరిహద్దు. ఆ సరిహద్దు, యెరూషలేము సరిహద్దు ఎప్పుడైతే దాటి వెళ్ళాడో తన ప్రాణమునకు తానే ఉత్తరవాదిగా మరి అతను చేసిన కీడు, దావీదునకు చేసిన కీడు తన తల మీదకే రప్పించబడింది. అతడు షిమీ మరణించడము జరిగింది. దేవునికి స్తోత్రాలు. ఎందుకు ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానము చేయాలా, జ్ఞాపకానికి తెచ్చుకోవాలనగా, కీడు చేస్తాడు ఒకడు, ఎవడైనా సరే, ఎవరికైనా సరే కీడు చేసిన వాని తల మీదకి ఏమొస్తుంది? మరలా కీడే తానే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తన ప్రాణములకు ఎవరు ఉత్తరవాది? వారే ఉత్తరవాదులుగా ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా కానీ దేవుని చూపు నుండి ఎవ్వరు కూడా తప్పించబడలేరండి. మనం అనుకుంటాము చేసి సైలెంట్ గా ఉండొచ్చులే అనుకోవచ్చు, ఎవరికి తెలియదులే అని అనుకోవచ్చు, మనం చేసిన కీడు బయటకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకోవచ్చు. కానీ ఇలాగా ప్రతి మనిషి జీవితంలో కూడా వ్యక్తులమైన మనము, విశ్వాసులమైన మనము, ఒకవేళ విశ్వాసుల స్థానంలో లేకపోయినా ఒక మనిషిగా పుట్టిన నీవు ఎవ్వరికి కూడా కీడు అన్నది తల పెట్టకూడదు. ఆమేన్. కీడు కలిగించేది, కీడు చేయాలన్న ఆలోచన కలిగించేది ఎవరిదంటే అది దుష్ట ఆత్మ సంబంధమైనది. అది దేవుని యొక్క ఆత్మ సంబంధమైనది కాదు. అయితే మనము గమనిస్తే చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో చూద్దాము. 2వ అధ్యాయం 25వ వచనము. గమనించినట్లయితే దేవునికి కీడు చేయవారిని, దేవుని బిడ్డలకు కీడు చేయవారిని, సేవకు ప్రమాదకరమైన వారిని ఏం చేస్తాడు? దేవుడే తొలగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటాము దేవుని స్థానంలో ఉన్నాము, విశ్వాసి స్థానంలో ఉన్నాము. విశ్వాసి యొక్క స్థానంలో ఉన్న మనము జాగ్రత్త పడాలి. ఏ విషయంలో జాగ్రత్త పడాలా? సంఘమునకు ఏ మాత్రము కీడుకరంగా ఉండకూడదు. విశ్వాసులకు ఏ మాత్రము కీడుకరంగా ఉండకూడదు. కుటుంబంలో బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, మిత్రులకు కానీ, నువ్వు చేసే ఉద్యోగ స్థలములలో కానీ ఎక్కడ కూడా కీడుకరముగా ఉన్నట్లయితే నీ దేవుడు ఏం చేస్తాడు? నీకిచ్చిన దానిలో నుండి నిన్ను తీసివేసే హక్కు ఎవరికి ఉంది తెలుసు? దేవునికే ఉంది. ఆమేన్, హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజు దీవించబడ్డాడు. రాజభవనాలు, రాజ మార్గాలన్నీ కూడా వేయించాడు. అయితే ఒకరోజు ఏం చేశాడు? ఆయన రాజవీధుల్లో తిరుగుతూ ఏమనుకున్నాడు? మనస్సులో అనుకున్నాడు, ఇదంతా
నేను చేసింది. ఈ రాజభవనాలు, ఈ రాజమార్గాలు నేనే ఏమనుకున్నాడు, నేనే వేయించాను అనుకున్నాడు. వెంటనే ఏం జరిగింది, ఆ రాజసింహాసనము నుండి దేవుడు దించివేశాడు. రాజసింహాసనము దింపవేయడమే కాదు, రాజునకు ఉన్న హోదా కూడా పూర్తిగా తీసివేసి మానవ శరీరము, మానవ మనస్సు లేకుండా ఎలాగ చేశాడట, పశువు వలె గడ్డి మేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు మేసాడు? 7 సంవత్సరాలు. ఒక రాజు సింహాసనం మీద ఉండి శాసిస్తూ అంత రాజ్యాధికారంలో ఆ ఘనతనందుకుంటూ ఉండి పరిపాలన చేయవలసిన వాడు దేవుడి సింహాసనం ఇచ్చాడు. ఈ రాజ్యం ఇచ్చింది దేవుడు, ఈ వనరులు ఇచ్చింది దేవుడు, ఈ ఘనతనంతా ఆయన ఇవ్వబట్టే నేను చేస్తున్నానన్న మనస్సు లేకుండా నేనే అన్న ఆధిపత్యము, అలాగే హెచ్చుతనము, అలాగే డంబముతో కూడినటువంటి ప్రదర్శన తన మనసులో వచ్చింది. బయటికి కూడా ఎవరితో కూడా చెప్పలేదు. వెంటనే ఒక మనిషి రాజుగా ఉన్నవాడు పొలంలో అందరూ చూస్తుండగా గడ్డి మేస్తూ ఆ జుట్టు పెరిగిపోయి మాసిన గుడ్డలతో గోర్లు పెరిగిపోయి అంతటి హీన స్థితిలోనికి వెళ్ళాడంటే ఎంత అవమానమో చెప్పండి. అయితే తిరిగి అతనికి ఏమొచ్చిందంట, మరలా అతను మనస్సు మార్చుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు మరలా అతని రాజ్యానికి అతను అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా చూడండి, ప్రతి మనిషిము కూడా ఎంత హోదాలోకి వెళ్ళినా, ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళినా మనము మనకిచ్చిన దాన్ని బట్టి ఏం స్తుతించాలా, దేవుడే ఇచ్చాడు, దేవుడు నన్ను దీవించాడంటే ఇదంతటికి కారణము దేవుని బ్లెస్సింగ్స్ మాత్రమే. మా జ్ఞానము, మా శక్తి, మా బలము కాదు, నువ్వే ఇచ్చావా అంటే ఆయన ఏం చేస్తాడు, ఇంకా హెచ్చులోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రములు. గమనిస్తే కీడు చేయు వారిని ఎవరు తొలగిస్తారు, దేవుడే ఆ ప్రదేశము నుండి తొలగించే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఒక మంచి ఉన్న చోట కీడు ఉండకూడదు. ఆమేన్. మంచిని కూడా కీడేం చేస్తుంది, చెడిపేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే గమనిస్తే కీడు చేయవారిని దేవుడే దూరముగా వెళ్ళగొడతాడంట. అందుకే గమనిస్తే ఇక్కడ మనము 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 45-46 వచనాలు చూద్దాము. 45-46 వచనాలు. రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందెను. దావీదు సింహాసనము యెహోవా సముఖమునందు సదాకాలము ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూడండి, తాను చేసిన కీడు ఎవరి మీదకి వచ్చింది, షిమి మీదకి వచ్చింది. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమున సదాకాలము స్థిరపరచబడను. చూడండి, ఈ షిమి గారు దావీదు కాలంలో కుట్ర కలిగి ఉన్నాడు, అలాగే సొలొమోను కాలంలో కూడా కుట్ర చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు, ఈ కుట్రదారుడు ఉండకూడదు, కీడు చేసేవాడు ఉండకూడదని ఈ యొక్క దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదును ఎవరు స్థాపించాడు రాజుగా, ఎవరు అభిషేకించాడంటే దేవుడు. ఆమేన్. దేవుడు అభిషేకించిన వారిని దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యత చొప్పున ఒక సింహాసనమే కావచ్చు, ఒక సేవే కావచ్చు, ఒక విశ్వాస జీవితమే కావచ్చు, ఒక ఆత్మీయమైన ఒక కుటుంబమే కావచ్చు, ఆ పరిధిలో వారు దీవించబడుతుంటే వారి మీదకు తెచ్చే కుట్రలైనా కానీ, కీడులైనా కానీ, అపాయములైనా కానీ, శోధనలైనా కానీ, సమస్యలైనా కానీ ఇవన్నీ నిలవబెట్టిన వాడు తొలగించిన తప్పక తొలగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు సింహాసనాన్ని సదాకాలము ఎవరు స్థిరపరిచాడు, దేవుడు స్థిరపరిచాడు. కాబట్టి ఆ పద్ధతిలో దావీదు గాని, దావీదు కుమారుడైన సొలొమోను గాని అపాయము కలగకుండా, అపాయము కలిగించేవాడు వీడే దాటి వెళ్ళడానికి ఎవరు ఆహ్వానాలు చూపించాడు, పనివారు వెళ్ళాలా, పనివారిని వెతుక్కుంటూ ఇతను కిద్రోను వాగు దాటాల. హల్లెలూయా. ఏ సమయమున కీడుకు ఫలము అనుభవించాలనో ఆ కీడును దేవుడే సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ప్రమేయం లేకుండా తానే యెరూషలేము యొక్క హద్దు
ఆ వాగు దాటాడు. ప్రమాణం ప్రకారముగా అతని మరణానికి అతడే ఉత్తరవాది అయ్యాడు. ఆమేన్. ఇలాగా సొలొమోను సింహాసనము కూడా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి దావీదు ఆ యొక్క షిమి చెప్పించిన మాటలను బట్టి ఏం చేయాలా? ఆ శాపాలు దావీదు మీదకి రావాలా? దావీదు రాజుగా ఉండకూడదు, ఆయన సింహాసనము స్థిరపరచబడకూడదు. ఒక మానవుని యొక్క శాపము మనిషి మీద నిలిచినట్లయితే ఆ మనిషి ఇక నిలవబడకుండా ఉండాలి. దావీదే మనకు ఉదాహరణ. కాబట్టి ఇప్పుడు గమనిస్తే మనకు కీడు చేయవారి కీడు నుంచి తప్పించగలడు. మనల్ని శపించేవారు, దూషించేవారి దూషణ నుండి, శాపముల నుంచి దేవుడు మనల్ని విడిపించగలడు. ఎందుకంటే దేవుని చేత నీవు ఆశీర్వదించబడ్డావు. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబము ఎవరి దృష్టిలో ఉంది? దేవుని దృష్టిలో ఉంది. నిన్ను ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. నిన్ను ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. కాబట్టి దేవుడు అభిషేకించిన వారి తరములు కూడా, వారిని ప్రతి దాన్ని కూడా వర్ధిల్లు చేయవాడు ఎవరు? దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీకున్న విచారాలు, నీకున్న సందేహాలు, నీకున్న భయాలు, నీకున్న అపాయములు ఏది నిన్ను ఏం చేయదు? కృంగిపోనివ్వదు. ఆమేన్. మానవుల శాపములు నీ మీద పని చేయవు. టోటల్ గా అర్థం ఏమిటంటే, నీకు కలిగే మానవుల శాపములు, కుట్రలు, అపాయాలు, కీడులు వస్తున్నాయంటే అవి నీ మేలు కొరకే. ఆమేన్. నువ్వు గ్రహించుకోవడం కొరకే. నీ మధ్య ఎవరున్నారో కుట్రదారులు నువ్వు తెలుసుకోవడానికే, వారి మనసును వెరగడానికే దేవుడు ఇవన్నీ కూడా నీ ముందులోనికి ఉంచుతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు నమ్మినట్లయితే నువ్వు చప్పట్లు కట్టు. ఎవరి మాటలు, ఎవరి కీడుకరమైన శాపాలు గాని, ఎవరి యొక్క దుష్టమైన మార్గాలు గాని నా జీవితంలో పనిచేయవు. ఆమేన్. దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను అభిషేకించాడు. అపవాది చేతిలోనికి మేము వెళ్ళినా అపవాది చేతిలో నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపించగలడు. ఆమేన్. హల్లెలూయా. కీడు చేయవారు వారు మరి అపాయంలో ఉన్నవారు, దుష్టుని చేతిలో ఉన్నవారు, వారి ప్రాణములకు ఎవరు ఉత్తరవాదంట? ఎవరు? వారే ఉత్తరవాదులు. హల్లెలూయా. మరి ఎవరునూ కాదు. అయితే గమనిస్తే చూద్దాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం అండి, చదవాలి. దినవృత్తాంతములో 2వ గ్రంథము 1వ అధ్యాయము. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా చేసిన. చెప్పండి కొడతావా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు తోడుకున్నారు? రాజైన సొలొమోనుకి ఎవరు తోడుకున్నారంటే దేవుడు తోడుకున్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? సొలొమోనుకి ఎందుకు దేవుడు తోడుకున్నాడు? ఆన్సర్ చేయాలి. ఆయన తండ్రికి దేవుడు ప్రమాణము చేశాడు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రాలు. ఈరోజు మన నమ్మిక, నా నమ్మిక కూడా అదే. నేను రేపు ఈ యొక్క సేవ అంతరించిపోదు, ఇది ఫలిస్తుంది, పుష్పిస్తుంది. అహరోను కర్ర చిగురించిన రీతిగా చిగురిస్తుంది. దేవుడు ఏర్పరచుకున్న సంఘము, దేవుడు కోరుకున్న సేవకులు ఏనాటికి నశించి వారు. హల్లెలూయా. వారి తరములను దేవుడు పట్టుకుంటాడు, వాడుకుంటాడు, పుష్పింప చేస్తాడు, ఫలింప చేస్తాడు. హల్లెలూయా. అహరోను కర్రను చిగురింప చేస్తున్న రీతిగా నీ గుడారములు కూడా చిగురిస్తాయి. దేవునికి యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతడు ఎక్కడ? ఐగుప్తు దేశంలో వర్ధిల్లాడు. దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆయన బబులోను దేశంలో ఒక బానిసగా ఉండి వర్ధిల్లాడు. ఆమేన్. అబ్రహామునకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక పరదేశంలో యాత్రికుడుగా తాను అపాయంలో చిక్కుబడిన దేవుడు తన భార్యకు అపాయము కలిగించ అని మనుషుల ప్రయత్నం చేసిన దేవుడు తప్పించాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నీవు దేవుని హస్తము కింద, దేవుని హస్తము కింద నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను రాజు యొక్క సింహాసనము స్థిరపరచబడింది. కారణం ఏంటి? తండ్రితో దేవుడు ప్రమాణము చేశాడు. దావీదా, నీ రాజ్యాన్ని నేను శాశ్వతముగా, నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. ఆమేన్. దావీదు సింహాసనము స్థిరపరచడానికి గొర్రెల దొడిలో ఉన్న దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్.
ఆమేన్, హల్లెలూయా. ఎన్నిక లేని దావీదును దేవుడు అభిషేకించాడు. తన యొక్క కొమ్ము తైలముతో యాజకుడుగా అభిషేకించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దావీదును ఎప్పుడైతే అభిషేకించాడో దేవుడు, దావీదులో ఆత్మబలము నిండుకొని ఉన్నది. కాబట్టి దావీదు గొల్యాతును ఓడించగలిగాడు, రాజ్య సింహాసనాన్ని ఏలగలిగాడు, 40 సంవత్సరాలు పాలన జరిగించాడు. దేవునితో అనుబంధము కలిగిన ఒక రాజుగా తన యొక్క సింహాసనమును, ఆయన మరి మందిరమును అంతగా ప్రేమించిన వాడుగా, నేను మందిరము కట్టినంత వరకు నేను మంచము ఎక్కను అని ఆయన కట్టికి నేల మీద పండుకొని మందిరమును ఎప్పుడైతే కట్టించాడో ఆయన కూడా మంచము ఎక్కిన వారిగా ఉన్నాడు. అంటే మందిరమును ప్రేమించే హృదయము, దేవుని హత్తుకునే హృదయము, దేవునికి లోబడే హృదయము, దేవుని దగ్గర తగ్గించుకొని ఆయన హృదయానుసారుడిగా బ్రతికాడు. కాబట్టి దావీదును దేవుడు కోరుకున్నాడు, ఆయనకు సింహాసనం ఇచ్చాడు. ఆ సింహాసనమును తరమును దేవుడు స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. నేను ఖచ్చితంగా చెప్తాను, పలుమార్లు అనేక మార్లు ఖండితముగా నేను నమ్మిన దాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. ఈ రోజు మీరు న్యాయముగా యథార్థముగా భక్తి చేస్తే రేపు మీ బిడ్డలను విడిచిపెట్టాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ పిల్లల తరాన్ని నీ దేవుడు దీవించును గాక. నీ పిల్లల తరాన్ని నీ దేవుడు పట్టుకొని నడిపించును గాక, హల్లెలూయా. అందుకే భూమి మీద మనము చేయవలసిన మేనేమిటో తెలుసా? ఎవరికి కీడు చేయకుండా మేలు చేసే హృదయము మనము కలిగి ఉండాలా. దేవునికి స్తుతి కలుగును గాక, హల్లెలూయా. ఇంకా మనము కింద గమనించినట్లయితే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవాలండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరచనీయకుడి, మీ క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్కసారి చాలా పొరపాటు జరుగుతుంది. దేవుని బిడ్డలారా ఆలకించాలి, చక్కగా మీరు ఆలకించాలి. ఒక్కొక్కసారి మనల్ని దారి మళ్లించడానికి మనలో ప్రేమకు బదులుగా కఠినమైన హృదయాన్ని, విశ్వాసానికి బదులుగా అవిశ్వాసాన్ని, విధేయతకు బదులుగా అవిధేయతను కల్పించేది ఎవరు? సాతాను. ఈ సాతాను ఎక్కడి నుంచో బయట నుంచి రాడండి. సాతాను బయట నుంచి రాడు. హల్లెలూయా. నీ మధ్యలో ఉన్న వారిలోనే, నీ కుటుంబంలోనే, నీ సంఘములోనే, నీ తోటి విశ్వాసంలో ఉండనే పనిచేస్తాడు. ఏ మాటల ద్వారా? వ్యర్థమైన మాటలు, గుసగుసలతో మాట్లాడే మాటలు, ఒక చెడ్డ సమాచారం అందించే మాటలు, ఒక బలహీనతలోనికి త్రోసుకులే మాటలు, సంఘములకు దూరం చేసే మాటలు, సంఘము నుంచి విడిచి పారిపోయే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? సాటి విశ్వాసుల మధ్యలో నుంచే వస్తాయి. దేవునికి స్తోత్రములు. అందుకే ఏమంటున్నాడు? అట్టి విషయములలో మీరు జాగ్రత్తగా ఉండండి, అట్టి వారి మధ్య నుండి మీరు దూరంగా పారిపోండి. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు ఏం చేస్తాయంట? మనకు కీడును కలుగు చేస్తాయి, ఉగ్రతను కలుగు చేస్తాయి, దేవుని కోపాన్ని మన మీదకి తెప్పిస్తుంది. ఆమె మాటలే కదా, చిన్న మాటలే కదా. ఆ అక్కేదో చెప్తుంది విందాములే, ఆ అన్నేదో చెప్తుంది విందాములే, చిన్న మాటలే కదా అనుకుంటాం. ఆ మాటలే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? పాతాళంలోనికి తీసుకెళ్తాయి. షిమి గారికి ఎందుకు వచ్చిందంత అపాయము? తన నోటితో వచ్చిన మాటలు తన ఇష్టమైన రీతిగా ఒక రాజును దూషించాడంటే ఆ వ్యర్థమైన మాట అతను దేనికి తీసుకొచ్చింది? ఉగ్రతకు, తనకి మరణానికి తీసుకొని వచ్చింది. కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా నీ దృష్టిలో ఉంటే బిడ్డలారా, మీకు హానికరముగా కాకుండా అట్టి మాటలకు మీరు చెవులివ్వకూడదు. ఆమేన్. అది సంఘములోనైనా సరే, బయట అయినా సరే, నీ ఇంట ఉన్నవారైనా సరే, నీ ఉద్యోగంలో పనిచేసే వారైనా సరే, మొదట మాటలు ఉపయోగిస్తారు, తర్వాత నిన్ను ఈడ్చుకొని లోక సంబంధంగా తీసుకొని వెళతారు. నువ్వు బాగా ఏం ఎలాగుంటావు? పరిశుద్ధముగా ఉండాలి, అందరికీ మేలు చేసే వారము ఉండాలా, ఏ కీడు చేయకుండా ఉండాలి, సినిమాలు చూడకుండా ఉండాలి, సీరియల్స్ చూడకుండా ఉండాలి, ఏదొక్కటి కూడా మోసముతో నా ఇంటికి ఒక్క రూపాయి కూడా రాకూడదని నువ్వు భీషించుకొని పరిశుద్ధంగా ఉంటావు. హల్లెలూయా. అయితే విశ్వాసులు అన్న వారు ఏం చేస్తారో తెలుసా? ఈ ఒక్కసారి ఏమైంది లెక్క రాక అంటారు.
సినిమాకి వెళ్దాము రాక అంటారు. లేకపోతే ఈ ఒక్కసారి పని చెయ్యక ఏం కాదులే, ఒక్కసారికి దేవుడు క్షమిస్తాడని మన జీవితంలో మనము యొక్క ప్రయాణంలో ఒక్క దినము గడపాలంటేనే మనకు కష్టం పరిశుద్ధంగా. ఇలాంటి శోధనలు మనకు ఎదుర్కొనే అవకాశం ఉంది. బాగున్నామనుకో మనకేమొస్తుంది, ఒక్కరెవ సమస్య వస్తే అక్కడ ఎవరో చెప్తున్నారంట, ఏం చెప్తారో మనము పోయి చెప్పించుకుందాం రా. హల్లెలూయా. ఇలాగా ఎన్నో అండి మనం చెప్పుకుంటా పోతే గంట అవుతుంది నాకు. కానీ అవన్నీ మీకు తెలుసు, తెలియని వారేమి కాదు, మీకు అన్నీ తెలుసు. దుష్ట ప్రభావాలు ఎలాగ పనిచేస్తాయి, నీ విశ్వాసాన్ని ఎలాగా భ్రష్టత్వంలోనికి తీసుకెళ్తాయో నీకు బహాటముగా తెలుసు. అయితే మరొకసారి చదువుదాం ఆ వచనాన్ని. గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ఎలాగున్నారంట, ప్రభువునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. దేవుడే హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? అమ్మా అయ్యా, మీరు పూర్వమందు చీకట్లో ఉన్నారు. చీకట్లో ఉన్నవారు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటారు. చీకట్లో ఉన్నవారు పాపమునకు దాసులవుతారు. చీకట్లో ఉన్నవారు కీడు కలిగించే మాటలు కీడు చేస్తారు. వారు అసూయ కలిగి ఉంటారు, వారు ద్వేషము కలిగి ఉంటారు, అనేక రకాలుగా మానవుల మీద కుట్రభావము కలిగి ఉంటారు. అయితే మీరు ఇప్పుడు పూర్వమందు చీకట్లాగా అట్లాగా లోక సంబంధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలాగున్నారు చెప్పాలా? వెలుగై ఉన్నారు. వెలుగు ఎక్కడుంది? మీరు ప్రభువునందు హల్లెలూయా వెలుగై ఉన్నారు. ఎలాగున్నామంట మనం ఇప్పుడు? ప్రభువునందు. మీరందరూ చెప్పాలి, ప్రభువునందు వెలుగై. అంటే ప్రభు వెలుగా కాదా చెప్పండి? ఆయన అన్నాడు యోహాను సువార్తలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లోకములో వెలుగు ఉన్నది కానీ వెలుగును ఎవరు గ్రహించలేకపోతున్నారు. వారు చీకటిలోనికే వెళుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు ఎవరమండి? పూర్వం చీకటి అంటే పాపముతో లోకముతో ఉన్నవారిని ఇప్పుడు ఎలాగున్నాము? ప్రభువులో వెలుగై ఉన్నాం. అయితే వెలుగు యొక్క ఫలం ఏందో చూద్దాం. అక్కడే వెలుగు ఫలము సమస్త విధములైన, ఇప్పుడు ఆగాల మీరు, వెలుగు ఫలము. ఇప్పుడు మనం ప్రభువునందు ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాము. వెలుగు ఫలము అంటే వెలుగు ఎలా ఉంటుంది? వెలుగు కలిగిన వారు ఎలాగుంటారంటే సమస్త విధములైన మంచితనమా చెడుతనమా, మేలా కీడ అంటే కీడును తొలగించబడి సమస్తమునందు మనం ఎలా ఉండాలా? మేలును జరిగించే వారం ఉండాలా. హల్లెలూయా. మేలు పొందుకోవాలని ఆశపడతాము కానీ మేలు చేయాలని ఆశపడేవారు ఎంతమంది అండి ఉన్నారా? హృదయపూర్వకంగా చెప్పండి. మేలు పొందుకోవాలనుకుంటాం కానీ మేలు చేయాలని ఆశపడతామా? ఈ రోడ్లో ఏం జరిగించాలనుకుంటావు నీ మనసులో ఎక్కువగా? అదనా చెప్పండి. మేలు కావాలనే కోరుకుంటాం. అయ్యా నాకు మేలు చెయ్యి, వాడు మేలు చెయ్యాలా, వీడు మేలు చేయాలా, అనంతముడు మేలు చేయాలా, తండ్రి మేలు చేయాలా, నా స్నేహితుడు మేలు చేయాలా. అయితే నేను మేలు చేయడానికి ముందుకు వస్తావా? రాము. 100% దేవుని నుండి అయినా మనం ఏం కోరుకుంటాము? మేలు కావాలా. అయితే దేవుడికి నువ్వేం మేలు చేస్తున్నావు? నీతోటి మనుషులకేం మేలు చేస్తున్నావు? నీ నుండి ఒక దినము లేకపోతే సంవత్సరానికి అన్ని మేలులను నువ్వు చేయగలుగుతున్నావా? వస్తుందా నీకు అలాంటి హృదయము? చెప్పండి. ఎక్కడొస్తుంది? రాదు. అంటాం వరకే. జరిగించడము కష్టము. నువ్వెంత నా చెప్పు, జరిగించడము కష్టం. నువ్వు అంటావు కానీ జరిగించడము కష్టం. నువ్వు ఇప్పుడు నిజాయితీగా అన్నావంటే రేపు నీ ముందుకే వస్తారు. ఒక 1000 రూపాయలు ఇస్తావా? పెళ్ళుందను, లేకపోతే ఫీజు కట్టాలను 10,000 ఇస్తావంటే నీ బీరువాలో 10,000 ఉన్నా, నీ అకౌంట్ లో ఉన్నా ఇస్తావా? ఇస్తుందంట రమాదేవి గారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అంటే చాలా మందిలో మానవ హృదయము దేవుని నుంచైనా మనుషుల నుండైనా మేలు కోరుకుంటుంది కానీ నాకు మేలు కలగాలనుకుంటాము కానీ ఎదుటివాడి మేలు కోరుకోలేము. హల్లెలూయా. ఎదుటివాడి అభివృద్ధిని కోరుకోలేము. నేను అభివృద్ధి చెందాలా, నేను బాగుండాలా. హల్లెలూయా. ఎదుటివాడు పైకొక్కిస్తే వాడిని నొక్కాలనే చూస్తాం. మానవ మనస్సు అంతా ఇంతే. నువ్వు ఎంత చెప్పినా కానీ ఎవరో పరిపూర్ణమైన దేవుని కార్యంతో నింపబడి దేవుని చేతిలో ఉన్న వారికే ఈ మనస్సు ఉంటుంది. కానీ లోక సంబంధముగా అటు ఇటు కొట్టుకునేవారు ఈ పరిస్థితిలో ఉండలేరు. సాధ్యమైనంత వరకు
మనము ఆ కార్యాలు చేయలేము. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడు? వెలుగు ఫలము సమస్తమైన మంచితనము. హల్లెలూయా. చదవండి, ఆ మాట చదవండి. నీతి సత్యము వాటిలో కనబడుచున్నది. ఇప్పుడు మనము వెలుగు సంబంధం. పూర్వం చీకటి, ఇప్పుడు ప్రభువులో రక్షింపబడి సంఘములో చేర్చబడి విశ్వాసులుగా వెలుగున్నాం. అయితే ఆ వెలుగులో ఏం కనపడాలంట? వెలుగులో ఏం కనపడాలా? సమస్తమైన మంచితనం కనపడాలా, నీతి కనపడాలా, సత్యము కనపడాలా. హల్లెలూయా. మనల్ని చూస్తే ఇప్పుడు మనం వెలుగు, నేను వెలుగుని, ప్రభువులో వెలుగుని, వెలుగు. హల్లెలూయా. చీకట్లే చెప్తున్నాను. నాలో ఏం కనపడాలి మీకు? మంచితనం. ఒక మంచితనము కాదు, సమస్త మంచితనము. హల్లెలూయా. రెండవదిగా నీతి కనపడాలా, మూడవదిగా సత్యము కనపడాలా. హల్లెలూయా. ఇప్పుడు నీతి మనలో ఉందా? సత్యము చెప్పండి. మీ ముందు నేను ఒక 100 చీరలు వేస్తాను. 100 చీరలు తెచ్చి ఇక్కడ గుట్టగా వేస్తాను. వేసి వరుస ప్రకారము సంఘాన్ని మీరే తీసుకోమంటాను. నేనేమను, ఒక్క చీర నా చేతులతో పట్టుకోను. 100 చీరలు ఇక్కడ వేసి తీసుకోమంటాను. 6 గంటల దాకా మీరు దాటితే ఒట్టు. 6 గంటల దాకా మీరు ఇక్కడ ఈ స్థలంలో నుంచి దాటరు. 3 గంటలకు ఆరాధన అయిపోయినా, 2కి ఆరాధన అయిపోయినా 6 దాకా మీరు ఈ సరిహద్దు దాటితే ఒట్టు. ఎందుకు దాటరు? అది వేస్తావు, ఇది తీసుకుంటావు, ఇది వేస్తావు, అది తీసుకుంటావు. ఇంకొక వచ్చి ఇంకొక చీర తీసుకునే దాని మీద ఇదేదో ఈ డిజైన్ బాగుందనుకో, నువ్వు చేయేస్తే ఆ పక్కన నక్క అది తీసుకో, అది తీసుకుంటుంది. ఇట్లాగా నువ్వు ఎంత చేస్తావమ్మా? ఒక్క చీరకి 4 గంటలు ఈ స్థలంలో నుంచి దాటు. ఇంకా నీకా నీతే ఉంది? చెప్పు, నీతుందా? చెప్పమ్మా. సంఘములో ఒకవేళ సహాయం కావాలని మీరు సహాయం చేయండి అన్నాను అనుకో, జరిగే సంగతులు చెప్తున్నా. అక్క నువ్వు ఎంత ఇస్తావు? నేను అడిగే వాళ్ళు లేరా? చెప్పండి. నేను 500 ఇస్తాను అక్క అంట. హల్లెలూయా. నా కాడి ఏం లేదంటే, అక్క ఈ సంవత్సరం నా దగ్గర కూడా ఏం లేదు లెక్క, వచ్చే సంవత్సరం చూసుకుని. అయితే మేము అడగము, అడిగే హృదయం మాకు లేదు. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా అడగలేదు. కానీ అడిగే పరిస్థితి వస్తే అలా. అయితే ఎక్కడుంది సత్యము? ఉందా? పరిశీలన చేసుకుంటే నీతి ఉందా? సత్యం ఉందా? చెప్పు. ప్రతి దానిలో కూడా కొలాయిలో నీళ్లు రాకపోతే నువ్వు పోయి దూరి ఏం చేస్తావు? ఫైట్ చేసి 2-3 బిందులు నువ్వు పట్టుకొని వచ్చేస్తావు. సత్యం ఉందా? నీతి ఉందా? చెప్పు. హల్లెలూయా. నీ కళ్ళ ముందు పట్టెడు అన్నము అంత ఏదైనా ఒకరికి పెడితే నువ్వు పోనీలే, సహోదరులే తింటది, అమ్మగారానికి పెట్టిందిలే, దిక్కులేంది అనుకుంటావా? అనుకుంటావా? అనుకోవు. మానవ మనస్సు ఏమనిపిస్తుంది? పర్టికులర్గా ఆమెనే చూడాలన్నా, పర్టికులర్గా ఆమెకే పెట్టాలన్నా, ఆమెకి వస్తుందిగా పెన్షన్ 4000 ఇట్లా అంటే అనుకుంటారని కాదు, మానవ యొక్క మనస్సును చెప్తున్నాను. ఆమేన్. మనము క్రైస్తవ బిడ్డలమే, వెలుగు సంబంధులమే. కానీ మనము తరచి చూసుకుంటే నాలో కూడా అదే జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు గమనిస్తే నాలో జరిగిందని ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. మా ఇంటికి మా ఆయన తరపున నా తరపున 2 వచ్చారు. హల్లెలూయా. పేర్లు చెప్పకూడదులే. 2 వచ్చారు. కానీ వారిద్దరు కలిసి కూడా 10 రోజులు 15 రోజులు ఉన్నారు నా దగ్గర. 2 యవ్వన బిడ్డలే. అయితే నా మనసు ఏమనిపించింది? నా రక్త సంబంధానికి నేను కొంచెము చూసుకోవాలా పర్టికులర్గా అనుకున్నాను. కానీ ఇరువురికి భోజనాలు పెట్టినప్పుడు ఫస్ట్ డే ఏం జరిగిందంటే, కొంచెము నా రక్తము కాబట్టి నా మనస్సు అలాగ జరిగింది. అయితే దేవుడు నన్ను ప్రేరేపించాడు. దొంగ త్రాసు యెహోవాకు హేయము. హల్లెలూయా. ఇక ఆ తర్వాత నేను జాగ్రత్త పడ్డాను. పరిశుద్ధాత్ముడు నన్ను హెచ్చరిక చేశాడు. తర్వాత వండడము అక్కడ పెట్టడం మీరే తినగండి, వండుకునేది మీరే వండుకోండి, తినేది మీరే తినండి. ఎవరికి కూడా బ్యాలెన్స్ అన్నది నాలో జరగకూడదు. ఆమేన్. హల్లెలూయా. అంటే చూడండి, దేవుడు మనిషిగా మనలో ఏమొస్తుంది? కొంచెం తేడా కనపడుతుంది. ప్రతి విషయంలో కూడా తేడా కనపడుతుంది. అయితే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? ఎందుకు చెప్పాను ఈ మాటలంటే, మనల్ని సరి చేస్తుంది. అంటే ఇలాంటి చిన్నవి
ఏందిలే అనుకుంటాము. దేవుని దగ్గర అది కూడా పాపమే. ఆమేన్. అది కూడా హేయమే, దేవునికి ఇష్టమైంది కాదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు వెలుగు, ప్రభువునందు వెలుగై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఏముండాలా? సమస్త మంచితనము, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. అనుకుందామా? నీతి ఉందా? సత్యం ఉందా? సమస్త మంచితనం ఉందా? హల్లెలూయా. నేను ప్రార్థన బాగా చేయవచ్చు, వాక్యం బాగా ప్రకటించవచ్చు, పైకి చూస్తే మేలు చేసే వారం కనపడచ్చు. అయితే నా అంతరంగంలో కుట్రలు కూడా జరగవచ్చు. నీ విషయంలో కూడా నువ్వు బహు ప్రార్థన కలిగి ఉండొచ్చు, వాక్యం ప్రకటించే విధానం కావచ్చు, ఓ పరిచర్యలో ఉన్నామని మనం అనుకోవచ్చు. కానీ అంతరంగంలో మనకు శోధకుడు పనిచేస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము గమనిస్తే వీటి నుంచి మనము దూరంగా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏముండాలా? మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. అందుకే గమనిస్తే ప్రకటన 18:4 ఇక్కడ మహాబబులోను గురించి, మనకు సమయం లేదు, మహాబబులోను గురించి, వేశ్య నీవు చేసుకున్న దానికి నీలో పాపము ఆకాశమంతునంతగా నీలో పాపము ఉన్నది కనుక, ఆ మాట ఒక్కసారి చదవండి అమ్మా. 18:4 ప్రకటన 18:4. నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగుల్లో ఏదియో మీకు ప్రార్థించుకున్నట్లును దానిని విడిచి రండి. అబ్బా, ఎంత చక్కగా దేవుడు బబులోను గురించి అంటే లోక సంబంధమైన వ్యక్తులు, పట్టణం గురించి ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఒకవేళ లోక సంబంధముగా ఉన్న వారి నడవడి నడుస్తూ వారితో స్నేహము కలిగి ఉన్నారేమో, వారితో బంధము కలిగి ఉన్నారేమో, పరలోకము నుండి స్వరము వచ్చి చెప్పుట ఇక్కడ భక్తుడైన యోహాను గారు వింటూ ఉన్నారు. ఏమంటున్నాడు? వారి పాపములో పాలివారు కావద్దండి. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు అక్కడ? వారి దాని పాపములో ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దాని తెగుళ్ళల్లో, దాని పాపములో మీరు పాలివారు కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. మీరు పాలివారైతే ఏమవుతుంది? ఆ తెగుళ్ళు, ఆ పాపమును బట్టి శిక్ష, ఉగ్రత మీకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మీరు బయటికి రండి. హల్లెలూయా. ఇప్పుడు లోక సంబంధంగా కాకుండా ఇప్పుడు మనం ఎలాగున్నాము? వెలుగు సంబంధంగా ఉన్నాం. లోకం కూడా మనతో ఉంది. బబులోను లోక సంబంధమైనది. బబులోను దేవునికి తిరుగుబాటైన ప్రదేశము. హల్లెలూయా. గర్వము, వ్యాపార కేంద్రము, దేవునికి దూరమైన జనము బబులోను. హల్లెలూయా. కాబట్టి అలాంటి బబులోనుకి సంబంధించిన దానికి నువ్వు తోడుగా ఉండద్దు, దానిలో ఉండకు, దాని అలవాట్లు నీకు రానివ్వకుండా. దాని పాపం ఎలా ఉందంట? ఆకాశము అంటున్నంతగా ఉంది. బబులోనులో ఏం చేశారు? బాబోను గోపురము మొట్టమొదట అక్కడే కట్టబడింది. వారి పాపం అంటే వారు ఆకాశము నంటున్నంతగా ఈ యొక్క బాబేలు గోపురము కట్టుకొని ఇక్కడనే నివాసించారు. ఆ బాబేలు పట్టణమే, ఆ బాబేలు గోపురమే ఒక బబులోనుగా మార్చబడింది. ఆమేన్, హల్లెలూయా. అంటే దాని పాపం ఎలా ఉందంట? ఆకాశం. ఆ పాపమును దేవుడు ఏం చేస్తాడట? జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనమేమనుకుంటాం? విశ్వాసులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మంచిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన ఏర్పరచుకున్న వారిని దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. అయితే మన పాపాన్ని కూడా చెప్పాలి, మీరు ఆన్సర్ ఇవ్వాలి. మన పాపమును కూడా దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే పాపానికి ఏమొస్తుంది? ఉగ్రత, శిక్ష. కాబట్టి దానిలో నుంచి నువ్వు బయటికి రా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. పరలోకము నుండి ఒక స్వరం వినబడుతుంది. ఈరోజు ఇక్కడ దేవుని యొక్క సువార్త ప్రభు ద్వారా నీకు అందించబడుతుంది. ఆమేన్. ఈ యొక్క వార్త ఎక్కడి నుంచి అందించబడుతుంది? పరలోకపు జ్ఞానమే. హల్లెలూయా. ఈ పరిశుద్ధ లేఖన భాగం అంతా పరిశుద్ధాత్మ పూర్ణులైన వారు పరలోకం యొక్క సందేశం అందుకొని రాయబడినదే పరిశుద్ధ గ్రంథము. ఈ మాటలను వింటున్నావంటే ఇది పరలోకము నుండి వచ్చిన స్వరమునితో ఏం
చేస్తుందండి, మాట్లాడుతుంది. కాబట్టి నువ్వు లోక సంబంధమైన వాటి నుంచి నువ్వు బయటికి రావాలా ఇప్పుడు. హల్లెలూయా. దానిలో ఉంటే నీకు ప్రమాదము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దుర్మార్గతలో పాలి అవుట గొప్ప అపాయకరం. దుర్మార్గతలో, కీడులో, ఒకరికి కీడు చేసే విషయంలో, లోక సంబంధమైన పాపం విషయంలో నువ్వు ఉన్నట్లయితే రేపు నీకేం జరుగుతుంది? అపాయకరము. హల్లెలూయా. ప్రమాదాన్ని నీ నెత్తి మీదకి నువ్వే తెచ్చుకున్న వాడు అవుతావు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి నీ పాపాన్ని విడిచి, నీ కుట్రలు విడిచి, నీ మోసాన్ని విడిచి, నువ్వు కీడు చేసే హృదయాన్ని విడిచి, బబులోను సంబంధమైన, లోక సంబంధమైన ఈ వ్యవహారాన్నంతా, వ్యర్థమైన దాన్నంతా విధిని ఎక్కడికి రావాలా? వెలుగైన యేసునొద్దకు రా. వెలుగు సంబంధిగా మార్చబడు. నీతిని ధరించుకో, సత్యమును ధరించుకో. సమస్త మంచితనము చేయడానికి నువ్వు ముందుకు సాగాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే దేవుని యొక్క రాజ్యాన్ని మనము పొందుకుంటాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనములో, పోవుడి పోవుడి, అచ్చటి నుండి వెల్లుడి. ఆమేన్. అపవిత్రత నుండి మీరు దూరంగా వెళ్ళండి, మీ హృదయాలను పవిత్ర పరచుకోండి. ఆమేన్. హల్లెలూయా. మనం దేని నుంచి వెళ్ళాలంట? అపవిత్రత ఉన్న కాడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. పోండి 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 అంటే ఒక పాపము నుంచి మనం ఎలాగ పోవాలా? ఇమిడియట్లుగా వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఇంకా కొంతకాలం చూద్దాంలే, ఇంకా కొంతకాలం చేద్దాంలే, దేవుడు దీర్ఘశాంతులే అనుకోవడానికి వీలు లేదు. ఆమె దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వెళ్ళండి, అపవిత్రతకు దూరమైపోండి, పాపానికి దూరమైపోండి. వెళ్ళండి అంటే పరిగెత్తండి, వెళ్ళిపోండి, ఇంకక్కడ ఉండకండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఉన్నావంటే ఏంటి? హెచ్చరిక జరిగినా, నీ దగ్గరికి హెచ్చరిక వచ్చినా నీవు నిశ్శబ్దంగా ఆలకించినట్టు ఉన్నట్లయితే ఎలాగా? ప్రమాదం వస్తుంది. నీ నెత్తి మీదకి నీవే కీడు తెచ్చుకుంటావు. కాబట్టి వెళ్ళు. ఆమేన్. ఈరోజు సంఘములో నువ్వు చేర్చబడిన, విశ్వాస జీవితంలో ఉన్న, బాప్తిస్మం తీసుకున్నా, ఇంకా పాత బ్రతుకు, ఆ పాత మాటలు, కీడుకరమైన మాటలు, ఒకరికి హాని చేయాలన్న కుట్రలు, ఇవన్నీ నీలో ఉన్నట్లయితే నువ్వెక్కడున్నావు? ఇంకా అపవిత్రతలోనే ఉన్నావు. నిన్ను నీవు శుద్ధి చేసుకోలేదు. నువ్వు పవిత్ర పరచుకోవాలంటే ఆ స్థలంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. వేగంగా వెళ్ళిపోవాలి. నీలో ఉన్న పాపాన్ని వేగంగా తొలగించుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు ఏంటి? ఆయన కనికరము, కృపా, దయ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను పరిశుద్ధపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి మనము గమనిస్తే అక్కడ నుంచి మనము వెళ్ళాలి. దేవుని స్వరము వినగానే మనము లొంగిపోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. పైకి భక్తిగా ఉంటాం, ప్రార్థన చేస్తాం, మన బ్రతుకులు మారవు. చాలా మందిని చూస్తూనే ఉన్నాం, ఎంతో డిఫరెంట్ గా కనపడతారు వాళ్ళు. మనలో సంఘం ఉంటుంది. అందుకే అన్యజనులు అంటున్నారు, ఎందుకు మీరు పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళుతున్నారు? మీరు ప్రార్థనలు చేస్తారు, మీరు సువార్త ప్రకటిస్తారు, కానీ మీ హృదయాలే మారలేదు. మేము దేవుడు లేకపోయినా, మేము అన్ని దేవతలకు వెళ్ళినా, మేము 10 మందికి మేలు చేస్తాం, 10 మందికి సహాయకరంగా ఉంటాం, మేము పాపానికి దూరంగా ఉంటాం. మీ వాళ్ళే డ్రింకర్స్, మీ వాళ్ళే వ్యభిచారులు, మీ వాళ్ళే ఎక్కడ చూసినా కుప్పల తెప్పలుగా దేనికి దాసులైపోయి ఉన్నారు? అపవిత్రతకు, పాపానికి, రోగాలకి దాసులైపోయి ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుని సత్యాన్ని తెలిగి, నీతిని కలిగి, ఆ నీతిని అనుసరించవలసిన వాడే దేవునికి లొంగక, లోకానికి లొంగిపోతూ, పారిపోక, విడిచిపెట్టక, భయం లేని జీవితాలతో ఇలాగ జీవిస్తున్నారు. అంటే ఎవరిది తప్పు? అది నీ తప్పే. హల్లెలూయా. షిమీ గారు మరి ఆయన రాజ్యంలో ఉన్న రాజుని ఆయన ఆశీర్వాదకరంగా మాట్లాడాలా? దేవా క్షమించు, మా జనమంతా పట్టబడ్డారు. అయితే రాజు ఒకవేళ తప్పు చేస్తే క్షమించమనో, మా రాజ్యాన్ని కాపాడమనో చేతులెత్తి ప్రార్థించవలసిన వాడు ఏం చేశాడు? శాపాలు విడుదల చేశాడు. తన మీదకే తాను ఏం తెచ్చుకున్నాడు? కీడును తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటూ కూడా నువ్వు ఇంకా మనసు మార్చుకోలేక లోక సంబంధమైన జీవితంలోనే గడుపుతున్నట్లయితే రేపు నీకు ప్రమాదమే ఉంది, కానీ నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి హృదయాన్ని
ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇంకా చూద్దాము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 18వ వచనం. దేవుడు ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? ప్రతిదండన చేయును. అందుకే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో అంటాడు, అన్యాయం చేయవాడిని అన్యాయము చేయనిమ్ము. హల్లెలూయా. అపవిత్రునిగానే ఉండనిమ్ము. అయితే దుష్టుని దుష్టక్రియలు చేస్తూ దుష్టునిగానే ఉండనిమ్ము. అయితే ఒక దినాన వాని ఫలితం వాడు అనుభవిస్తాడు. ఇప్పుడు వాక్యం వింటున్నారు, సత్యపడడానికి దేవుని సువార్త మీ మధ్యలోనికి వస్తుంది. అన్యాయాన్ని విడిచిపెట్టమని ప్రాధేయపడి దేవుడు బ్రతిలాడుకుంటున్నాడు. అయితే నువ్వైనా కానీ విసుగులో వేషధారంలో నీలో నుంచి పాపం పూర్తిగా తొలగలే, ఇంకా కొట్టమిట్టాడుతూ సమయానికి సందర్భానికి చెయ్యాలని ఆశపడుతూనే ఉన్నావంటే నీ దుర్మార్గత నీకాన్ని పెట్టుకో. ఎవరికి నష్టము లేదు. నీ పాపాన్ని నీలోనే ఉంచుకో. దుష్టునిగానే ఉండని. అయితే తన యొక్క ఫలాన్ని తాను ఒక దినాన అనుభవిస్తాడు. దుష్టుని శిక్షించడానికి ఒక సమయము ఉంది. ప్రతిదండన చేయడానికి దేవుడు దిగి వచ్చే రోజు ఒక రోజు ఉంది. ఎవరైతే లొంగలేదో, ఎవరైతే దేవుని ప్రేమను రుచి చూడలేదో, దేవునికి ఇంకా శత్రువులు ఉన్నారో వారిని ప్రతిదండన చేయడానికి యెహోవా దినం ఒక దినము వస్తది. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు గుట్టలు అలాగే పర్వతాలను ఆశ్రయిస్తాయట. మమ్మల్ని కాపాడమని దుష్టుడైన వారు ఏ పర్వతము గాని ఏ దేవుళ్ళు గాని ఎవరు గాని వారికి వచ్చే అపాయం నుంచి, కీడు నుంచి, ఉగ్రత నుంచి ఎవరును తప్పించలేరు. ఆమేన్, హల్లెలూయా. వారు పూజించే దేవతలను కూడా వారు ఏం చేస్తారు? విసిరి కొట్టేస్తారు. ఇన్ని దినములు మిమ్మల్ని పూజించాము, సేవించాము, మీరు మమ్మల్ని రక్షించలేదని దేవుని మహా ఉగ్రత, ఆయన కోపము, ఆయన దండము ఒక దినాన భూమి మీదకి రానై ఉంది. ఆమేన్. ఇప్పుడు ప్రేమతో సువార్త నీ దగ్గరికి వస్తుంటే ఈనాడే రక్షణ దినము. ఇప్పుడే నీ హృదయాన్ని మార్చుకో. కీడు చేసేవేమో, మాటలతో మాట్లాడేవేమో, అపాయకరంగా ఉన్నావేమో, అనేక కుటుంబాలకు నువ్వు ఒక అపాయకరమైన స్థితిలో ఉన్నావేమో. అయితే నీకు ఒక దినాన దేవుడు ఏం చేస్తాడు? నీ కీడుకు నీకు ఖచ్చితంగా కీడును అనుభవించే రోజు ఒకటి ఉన్నదని మనము గ్రహించుకోవాలా. దేవునికి స్తోత్రములు. ఇంకా మనం గమనిస్తే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు గమనిస్తే, దేవుడు వెక్కిరించబడును. ఆమేన్. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను చేసేది ఎవరికి తెలియదులని. నువ్వెంత రహస్యంగా చేస్తావో అంత బట్టబయలుగా నువ్వు చేసే ప్రతి కుట్ర, ప్రతి పాపము కూడా బయటకు వస్తుంది. ఆమేన్. పిల్లి కూడా ఏం చేస్తుందట? పాలు తాగుతూ, కళ్ళు మూసుకొని పాలు తాగుతూ, ఎవరు నన్ను చూడలేదని. అయితే ఇంటి ఇల్లాలకి తెలియదా? పాత్రలో ఎన్ని పాలు పెట్టాం, మూతట్ట తొలగించబడింది, ఈ అంచు దాకా పాలు ఉన్నాయి, ఈ అంచు నుంచి కిందకి దిగినాయంటే ఇంటి ఇల్లాలు ఏమనుకుంటది? ఇది పిల్లి చేసిన పని. ఈ పాత్ర తొలగించబడిందంటే పిల్లి తాగి వెళ్ళిందని గ్రహించుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. పాపము కూడా ఒక దినాన బట్ట బయలైతుంది. గోడలు సాక్ష్యమట, చెట్టు పుట్ట సాక్ష్యం ఇస్తుంది. నువ్వు రహస్యంగా ఇట్లని ఒక గదిలోకెళ్ళి చటమాటలు మాట్లాడిన మాటలు రేపు గోడలు ప్రకటిస్తాయి. హల్లెలూయా. నువ్వు రహస్యంగా చేసే పాపాలు, నువ్వు చెట్లను గుట్లను ఆశ్రయించి చేసే వ్యభిచార పాపాలు, ఆ చెట్టులు ఆ గుట్టలే రేపు ఏమిస్తాయట? ఏమిస్తాయి చెప్పు? సాక్ష్యం ఇస్తాయి, సాక్ష్యం ఇస్తాయి. జాగ్రత్త. దేవుని చూపు నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒక సండే స్కూల్ పిల్లాడు టీచర్ చెప్పిన పాఠానికి లొంగాడు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. దేవుని చూపు నుంచి మనమేమి తప్పించుకోలేము. మనం చేసేదంతా దేవునికి తెలుసున్న వార్త విన్నాడు. మరి సండే స్కూల్ టీచర్ వీళ్ళు వాక్యం ఎంత పనిచేస్తుందని పరీక్షించడానికి అందరికి పిలిచి అరటిపండ్లు ఇచ్చి, రే ఎవరు చూడకుండా తినరా పండ్రా అని ఇచ్చినప్పుడు ఒక అబ్బాయి ఎన్నట్టు తీసుకొచ్చాడంట. ఎందుకురా అందరు తిన్నారే, నీకు చాటైన స్థలం ఎక్కడా దొరకలేదంటే వాళ్ళందరూ పోయి ఎక్కడెక్కడనో చాటుగా నక్కి అరటిపండ్లు తినొచ్చారు. వీడు ఒక్కడ మాత్రము ఆ యొక్క సండే స్కూల్ టీచర్ చెప్పిన వాక్యం గుర్తుకొచ్చింది. ఆమె దేవుడికి మరుగైంది ఏమి లేదు, రహస్యమైంది ఏమి లేదు, ఆయన నిత్య మనలో చూస్తుంటాడు అన్నది చేసి పట్టుకొని వచ్చాడు. ఎందుకు తినలేదురా, నీకు చాటైన స్థలం లేదంటే దేవుడు ఎప్పుడు చూస్తాడు,
మరుగైంది ఏమి లేదని మీరు చెప్పారు కదా టీచర్, అందుకే ఆయనకు చాటుగా నేను తెలియకపోయాను, ఆయన చూస్తున్నాడని తీసుకుని శభాష్ అన్నాడు ఆమె. ఈరోజు పాపం చేసే ప్రతి వాడికి కూడా బుద్ధి రావాలి, జ్ఞానము రావాలి. హల్లెలూయా. చాటున మాటున చేసే నీ తలంపులు, నీ ఆలోచనలు, నువ్వు జరిగించే పాపము ఎవరికి తెలుసు? దేవుడు కళ్ళు మూసుకొని ఉంటాడా? ఆయన దివారాత్రులు భూమి మీద నరులు వినాల నరులు ఏమి చేయించుదురోనని ఆయన ఇంత కళ్ళేసుకొని పరిశీలన చేస్తుంటే బుద్ధి లేని వాళ్ళ మనము ఆయన చూడలేని చేసే పాపంతా కూడా ఎవరు చేసినా ఏ పాపమైనా ఏ కీడైనా దేవుని నుంచి నువ్వు తప్పించబడలేవు. ప్రతిదండన జరుగుతుంది. ఒక్క దినానికి తీర్పులో నువ్వు నిలబడతావు. హల్లెలూయా. శిక్షకు పాత్రలు అవుతారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఒక మారు రక్షింపబడి పరిశుద్ధాత్మలో పాలివారై ఇంకా పాపమునకు మీరు దాసులై బుద్ధిపూర్వకంగా, ఎట్లాగంట బుద్ధిపూర్వకంగా, ఎవరి ఒత్తిడో ఎవరి ద్వారానో బంధింపబడి చేసే పాపము కాదు. బుద్ధి నీ ఇష్టపూర్వకంగా, నీ బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే నీకు పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. కాబట్టి బుద్ధి తెచ్చుకోవాలి. ఈనాడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రతిదండన మనుషుల మీద ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇంకా మనం గమనిస్తే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూద్దామండి. త్వరగా చదవాలి. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ప్రతిఫలమిచ్చును. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఓ సంఘములో అలెగ్జాంద్రు అనేవాడు నాకు కీడు చేశాడు. ఎవరికి కీడు చేశాడంట? సువార్తికునికి, దేవుని చేత ఎన్నుకొనబడిన వాడికి కీడు చేసెను. అయితే ఏం చేశాడు పౌలు గారు? అతని క్రియల చొప్పున అతనికి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలము ఇచ్చెను. వారిని గురించి ఎలా ఉండాలంట? జాగ్రత్త పడుడి. ఆమేన్. హల్లెలూయా. నీ దగ్గరికి చెప్తున్నాను, వినాలా. నీ దగ్గరికి ఏదైనా చెడ్డ సమాచారము, వ్యర్థమైన మాటలు వస్తున్నాయంటే అట్టి వారికి నువ్వేం చేయాలా? దూరంగా ఉండాలి. వారికి తగిన ఫలము వాళ్ళు అనుభవిస్తారు. ఆ ఫలములో నువ్వు పాలివాడివి కాకూడదు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి అప్పగించాడు పౌలు గారు. అయ్యా నువ్వే చూసుకో, నువ్వే ఈ వ్యక్తిని నీకు అప్పగిస్తున్నాను అన్నప్పుడు ప్రభు అతనికి ఏమిస్తాడట? ఫలమిస్తాడు. సంఘములో ఉండి సేవకులకు హానికరంగా, విశ్వాసులకి హానికరంగా, నీ ఇంట్లో వారికి హానికరంగా, లేకపోతే ఇరుగు పొరుగు వారికి హానికరంగా నువ్వు ఉన్నావంటే నిన్ను ఎవరికి అప్పగియాలా? ఆమేన్. హల్లెలూయా. ఆ మాటను మనం నేర్చుకోవాలి. వారిని గురించి దిగులు పడకూడదు. వారి గురించి మనం మనసులో పెట్టుకున్నామంటే కృంగి నశించిపోతాం. మనలో ఉన్న బలం కూడా క్షీణించిపోతుంది. నీకు హానికరంగా నిన్ను బాధ పెట్టే ఏ క్రియనైనా సరే నువ్వెవరి ద్వారా బాధను అందుతున్నావో వారిని ఎవరికి అప్పగించాలా? ప్రభువుకి అప్పగించు. నువ్వు నెమ్మదిగా ఉండు, ప్రభువే చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం కింద చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. హల్లెలూయా. తిమోతి రాసిన మొదటి పత్రిక అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని ఏం చేశారంట? కీడు చేయవారిని సాతానుకు అప్పగించి తిని. దేనికి అప్పగించడ? శిక్షింపబడుటకు. ఆమేన్. ఇప్పుడు నీలో అట్టి ఆలోచనలు వస్తున్నాయి, కుట్రలు వస్తున్నాయి, అసూయలు వస్తున్నాయి, మోసం చేసే మనసు, కీడు చేసే మనసు వస్తుందంటే ఎవరి ద్వారా వస్తుంది? ఎవరి ద్వారా? సాతాను నిన్ను ఏలుబడి చేస్తూ సాతాను ఇట్టి మనస్సు కలుగు చేస్తుంది. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఇలాంటి వారిని ఎవరికి అప్పగిస్తున్నాడు? సాతానుకు అప్పగించి తిని. సాతానుకు అప్పగించడం వల్ల ఏం జరుగుతుంది? వీళ్ళు ఇంకా చేసుకుంటూ పోతారు.
సాతాను చేతిలో ఉండి మీరు ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాని ద్వారా ఏం జరుగుతుంది? దేవుని యొద్ద నుండి శిక్ష వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఇలాంటి మనసు కలిగి ఉంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? సాతాను చేతిలో. ప్రభు చేతిలో ఉండవలసిన వాడవి, ప్రభు మార్గములో హెచ్చరిక కలిగి నడవలసిన వాడవి, నీతి సత్యముతో మంచితనంతో ఉండవలసిన నీవు కీడుకరంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరికి అప్పగించాలా? సాతానుకు చెందినవాడు కాబట్టి సాతాను నిన్ను వాడుకుంటుంది. కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది? నీకు శిక్ష అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రములు. కాబట్టి గమనిస్తే మొట్టమొదటిగా మనము చదువుకున్న లేఖన భాగంలోనికి వెళ్తాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం ఒక్కసారి చదవండి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. నీవు ఏ దినమున బయలుదేరి ఇద్రోను వాగు ఏడు దాటుతువో ఆ దినమున నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి. ఆమేన్, హల్లెలూయా. ఉండవలసిన స్థానంలో ఉండకుండా, దేవుని పరిస్థితిలో ఉండకుండా, అది దాటి మీరి దేవుని చట్టాన్ని వ్యతిరేకించి వాక్యానుసారమైన బ్రతుకు లేకుండా ఆ స్థలంలో నుంచి ఎప్పుడైతే నువ్వు బయటికి వెళ్తావో నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. ఈరోజు వాక్యం ఎందుకు చెప్తుందంటే నువ్వు సర్చ్ చేయబడాలా. దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు. మానవులముగా ఉన్న మన దోషములను ఆయన భరించాడు, మన పాపములను ఆయన క్షమించాడు, మన కొరకు ఆయన వచ్చాడు. మనలో నుండి పాపాలు ఆయన తొలగిస్తున్నాడు, దుష్ట క్రియలను తొలగిస్తున్నాడు, దుష్ట సంబంధమైన ఆలోచనలు దేవుడు తొలగిస్తున్నాడు, ఆత్మపూర్ణులుగా చేస్తున్నాడు, పశ్చాత్తాపముని ఇస్తున్నాడు. ప్రభువా నేను పాపిని క్షమించంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమించి నీలో ఉన్న పాపాన్ని అంతా తొలగించే దేవుడు. అయినా కానీ నిర్లక్ష్య వైఖరిలో మనం అదే స్థలంలో ఉన్నట్టయితే, హల్లెలూయా, పాపము నుంచి వెళ్ళకుండా విడిచిపెట్టకుండా వింటూ కూడా విడిచిపెట్టే స్థితిలో వాక్యమును త్రోసిపుచ్చినట్లయితే నీ ప్రాణం మీదకి నీవే ఉత్తరవాదివి. హల్లెలూయా. నీవు ఆలకించక నువ్వు లొంగిపోలేదు కాబట్టి నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ ప్రాణానికి నువ్వే ముప్పు తెచ్చుకుంటున్నావు, శిక్షను తెచ్చుకుంటున్నావు. రేపు నరకంలోనికి వెళతావు. నువ్వు చేసే పాపాలకు నువ్వు శిక్షను అనుభవించక తప్పదు. ప్రభు ప్రతిదండన చేయడానికి ఒక దినాన వస్తాడు. కాబట్టి భయం ఉండాలా, విశ్వాసం ఏముండాలా? భయం. సేవకులమైన మాలో కూడా ఏముండాలా? భయం ఉండాలా. ప్రకటించి వెళ్ళిపోవడం కాదు, ప్రకటించే మేము కూడా సత్యమును నీతిని అనుసరించాలి. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట, శ్రేష్టమైన మాట అంటాడు, నేను సువార్తను ప్రకటించినా నేనెక్కడా తొలగిపోతానేనని నన్ను నేను ఏం చేసుకుంటున్నాడట? నా శరీరమును నల్లగొట్టుకుంటున్నాను. హల్లెలూయా. చూడండి, సత్యమును బోధించే మేమైనా సరే, సత్యమును వింటున్న మీరైనా సరే, విన్న దానికి కట్టుబడి ఉండాలా. మేలు చేయటి యందు విసుగక అలేక మేలు చేసిమా దానికి తగిన ప్రతిఫలము ఉచితము మనకు ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని మేలు చేయడానికి ఆశపడండి. హల్లెలూయా. మనలో వెలుగు సంబంధముగా మనం ఉండాలా. వెలుగు యొక్క ఫలము ఏంటి చెప్పండి? సమస్త మంచితనము, నీతి, సత్యము. ఇవి లేవు అంటే నువ్వు ఇంకా ఎవరి చేతులు ఉన్నావు? సాతాను చేతి. సాతాను నిన్ను అటు ఇటు ఆటాడుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. దాన్ని ఎదిరించి సత్యములో నిలవబడు. మంచితనము, మేలు చేయ పునుకో. నువ్వు మేలు చేసావా ఖచ్చితంగా నీకు మేలు చూపిస్తాను. మనము అనుకుంటుంటాము, ఒకరికి పట్టెడు అన్నం పెట్టామనుకో, ఎక్కడ హాస్పిటల్లోకి వెళ్తావు, ఒకవేళ ఒంటరితనములో ఎవ్వరు లేని స్థితిలో నీకు ఇంట్లో బాగలేని వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ నీకు తెలియని వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను పోషిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అలాంటివన్నీ చూసుకోలేదు మనం. అంటే నీకు కలిగిన దానిలో పట్టెడు సహాయం, అంత డబ్బు సహాయం, అంత మాట సహాయం, అంత తిండి సహాయం, అంత వస్త్ర సహాయం నువ్వు చేస్తే నీవు ఎక్కడైనా అపాయకర స్థితిలోనో, ఒంటరి స్థితిలోనో, నీకు సహాయం అందని సమయంలోనూ దేవుడు ఏం చేస్తాడు? ఇతరుల ద్వారా నీకు మేలు చేస్తాడు. ఆమేన్. మేలు చేసే హృదయాన్ని మాత్రమే ఉంచుకొనండి, కీడు చేసే హృదయాన్ని పక్కన పెట్టండి. ఈనాటి నుంచి మనము వెలుగు సంబంధముగా
ప్రభువునందు మనం ఏమై ఉన్నాము? వెలుగై ఉన్నాం. ప్రభువునందు మనము వెలుగు అయి ఉన్నాం. యేసులో సత్యం ఉంది, నీతి ఉంది, మంచితనము ఉంది. ఆయన ఈ లోకమందు నీతిమంతుడిగా స్థాపించబడ్డాడు. ఆయన ఆశ్రయించిన మనకు కూడా అన్నిటిలో ఆయన జయమునిచ్చేవాడు. హల్లెలూయా. పాపమును ఎదిరించుటకు శక్తిమంతుడు, కీడును దూరముగా ఉంచుటకు శక్తిమంతుడు, అపవిత్రతకు దూరముగా ఉంచుటకు శక్తిమంతుడు, చాలిన దేవుడు. కాబట్టి పరలోకము నుండి స్వరము, బబులోని నుంచి బయటికి రా, దాని పాపములో నువ్వు పారివలవస్తుడు కావద్దు, దానికి కలిగే తెగుళ్లలో, దానికి కలిగే శిక్షలో నువ్వు పాదవాడవు కావద్దు. నీవు లోకములో పోయావైతే లోకముకు వచ్చే తెగుళ్ళు, లోకం పాపముకు అనుభవించే శిక్ష లోకము అనుభవిస్తుంది. అయితే నీవు నా సొంతము కాబట్టి నువ్వు శిక్ష నుంచి బయటికి రా. ఇదిగో పాపము నుంచి బయటికి రా, నువ్వు పారిపోయిన రీతిగా బయటికి రావాలి. హల్లెలూయా. ప్రభు ప్రేమతో ఈరోజు మాట్లాడాడు. కాబట్టి మన హృదయాలను సరి చేసుకొని ప్రభువునకు మన హృదయాలు అర్పించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఒకవేళ మన మనస్సులో కీడుకరమైన మార్గాలు ఉన్నాయేమో, అపవిత్రతతో కూడిన మార్గాలు ఉన్నాయేమో, వాటిని మనం విడిచిపెట్టాలా. దేవుని రాజ్యానికి మనము సొంతమవునట్లుగా ప్రభు కార్యముల యందు ఆసక్తి కలిగిన వారమై మనము పరిశీలన చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. తండ్రి స్తోత్రములు, మహోన్నతుడా స్తోత్రములు, శక్తిమంతుడా స్తోత్రాలు. వాక్యమై ఉన్న తండ్రి నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు. నేటి దినమందు ప్రతి ఆత్మను మీరు సంధించండి, ప్రతి ఆత్మతో మీరు మాట్లాడండి ప్రభా. మేలు చేయవారముగా మేము ఉండాలి ప్రభా. సత్యమును నీతిని ప్రభా అయా మంచితనమును కలిగిన వారము ఉండాలి. లోకములోనికి వెళ్ళక లోక సంబంధమైన వాటిలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకురా ప్రభా. స్తోత్రాలు, స్తోత్రాలు. విశ్వాసుల గుంపులో ఉండి కూడా అలెగ్జాండరు వలె నాయన అనేక మంది కీడు చేయవారి గుంపులో ఉండకుండా నీ బిడ్డలను బయటికి తీసుకుంటామని ప్రార్థిస్తున్నాం. అయా సాతానుగా అప్పగించినట్లయితే అయా నాయన వారు శిక్షను అనుభవిస్తారు ప్రభా. నీ చేతి కిందకు వచ్చి దైవ దీవెనలు పొందుకోవడానికి సంఘమునంతా వాడుకొని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్.